నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత్ పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి సినిమా స్టార్స్ అందరూ కూడా వెళ్ళటం ప్రత్యేకించి చిరంజీవి గారు చేతులు జోడించి ఆయన్ని కొన్ని అభ్యర్థనలు చేయటం అనేది నెట్టింట ఎంత వైరల్ అయిందో మన అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే ధోరణి ఆయన నాన్నగారు వైఎస్ఆర్ గారు కూడా చేశారు అంటూ ఇప్పుడు మురళీమోహన్ గారు చేసినటువంటి కమెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి సార్ వాళ్ళు కూడా అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్ కి మొత్తం మన ఇండస్ట్రీ మకాం మార్చినప్పుడు బిల్డింగ్ ఉండాలి యూనియన్ కి అని చెప్పి దానికి సంబంధించినటువంటి స్థలం కావాలి అని చెప్పి మురళీమోహన్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అందరూ వెళ్తే పెద్ద రియల్ ఎస్టేట్ దాదా లాంటి వాడు మురళీమోహనే మీ వెనకాల ఉండగా మేమెందుకు ఇవ్వాలి అని చెప్పి ఆయన అనటం ఇట్లా రకరకాల కోణాల్లో మురళీమోహన్ గారు మాట్లాడటం జరిగింది అసలు అప్పట్లో ఇది ఎంతవరకు నిజం సార్ ఇది జరిగిందా ఇది మురళీమోహన్ గారు చెప్పింది అక్షరాల నిజం అమ్మ అదేంటంటే ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు మురళీమోహన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు సారథి అని ఒక ఆయన ఉండేవారు చచ్చిపోయాడు ఆయన ఊరిలో చచ్చిపోయాడు అంటే కృష్ణరాజు వీటిలో ఎప్పుడు ఉంటుండేవాడు కథలు వీటిలో చర్చల్లో పార్టిసిపేట్ చేస్తుండేవాడు కృష్ణరాజు తమ్ముడు సారథి అంతా కలిసి అయితే ఇక్కడ ఏమైందంటే అతను ఇండస్ట్రీ వేరయ్యి ఇక్కడ తరలి వచ్చినప్పుడే సరైనటువంటి పంచాయతీ జరగలేదు స్థలాలు ఆర్టిస్టులకు ఏమి ఇస్తారు టెక్నీషియన్స్కి ఏమి ఇస్తారు ఎక్కడ ఇస్తారు స్టూడియోకి ఎవరెవరు అర్హులు వాళ్ళకి ఇచ్చారా లేదా ఇట్లాంటి వివరంగా లేకుండా మామూలు మొదటిసారిగా నాగేశ్వరరావు గారు వచ్చి స్టూడియో పెట్టేయడం అంతకుముందు భాగ్యనగర స్టూడియో ఉండేది తర్వాత సారథి స్టూడియో ఉండేది ఈ రెండే అఫీషియల్ గా ఉండే రామకృష్ణ స్టూడియో తర్వాత రామకృష్ణ స్టూడియో ఎన్టీ రామారావు గారికి స్థలం ఇచ్చిన తర్వాత నాచారంలో అప్పుడు వచ్చింది రామకృష్ణ స్టూడియో తర్వాత అక్కడ ఆ సెంటర్ లో కూడా ఒక ప్లేస్ ఇచ్చారు అంటే వీళ్ళకి అప్పుడు స్థలాలు అంటే వాల్యూ తెలియదు మీకు ఎంత కావాలన్నా ఒక 20 ఎకరాలు చాలు అంతే ఒక 5 ఎకరాలు చాలు ఇలా అనుకున్నారు కానీ అప్పుడు స్థలం కూడా ఉండేది స్థలం ఉండేది అంటే స్థలం వాల్యూ తెలియదు అంటున్నాను నేను అంటే ఇప్పుడు ఒకవేళ స్థలం ఇచ్చినప్పుడు కూడా ఈ రాళ్ళు పగలు కొట్టేసరికి మన ఆస్తి అంత అయిపోద్ది అదే కదా వచ్చిన జగాకు ఒక 50 ఎకరాలు తీసుకోమని చెప్పారనుకోండి ఈ లక్షల్లో వీడికి పరుపుతున్నట్టయితే ఆ రాళ్ళు ఏం కొడతారు ఇలాంటి ఆలోచనలు ఉండేవి దానివల్ల ఏమైందంటే ప్రాపర్ ప్లానింగ్ తో ఇండస్ట్రీ ఇక్కడికి రావడం జరగలేదు జరిగిన తర్వాత ఏదో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఈజీగా స్టూడియో కట్టవచ్చు అంటే శాశ్వతంగా ఆయన పేరు ఉండిపోయేది మాట వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలియని పరిస్థితి ఈ మురళీమోహన్ గారి కంటే నాకు మంచి ఆత్మీయులు వారి గురించి అంటే చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు ఆ మాట్లాడే మాట ఏదో మృదువుగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల ఆయనకి ఎంత మేలు జరిగిందో అంత అపకారం కూడా జరిగింది అది వేరేసారి చెప్తాను నేను అంటే మంచి జరిగింది ఇక అనుకోకుండా కొంచెం వాళ్ళ వల్ల ఈయన కొంచెం మనస్తాపం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత తీసుకొద్దాం ఇక్కడ ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ మొదటి నుంచి ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే ఎన్టీ రామారావు గారికి సంబంధించింది ఎన్టీ రామారావు గారు శారద గారు జయప్రద గారు రావు గోపాలరావు సత్యనారాయణ మోహన్ బాబు మురళీమోహన్ గారు వీళ్ళంతా అంటే వీళ్ళంతా ఉంది కదా ఎన్టీ రామారావు గారు పక్కన ఎప్పుడు 20 మంది ఉండేవాళ్ళు వాళ్ళకి మనం ఎందుకు సహాయం చేయాలి తెలుగుదేశం వాళ్ళకి అనేటువంటి దృష్టి ఎప్పుడు ఉండేది మాట అందువలన ఏఎన్ఆర్ గారితో ఏమైనా సన్నిహితంగా ఉండేవారు ఏఎన్ఆర్ అందరితో సన్నిహితంగా ఉంటాడు అసలు రాజకీయాలు ఎన్టీ రామారావు గారు కాదు ఏఎన్ఆర్ గారికి బాగా లౌక్యం తెలుసు ఎలా వివరించాలో కూడా తెలుసు మాట ఆ ఏఎన్ఆర్ ఎప్పుడు ఏ విషయంలో జోక్యం చేసుకోలేదు మా అసోసియేషన్ కూడా మురళీమోహన్ గారు ఉండబట్టి అది ప్రాణం పోసుకుంది అప్పుడు మేము మాలో ఉన్నామంటే ప్రతిష్ట ఇప్పుడు మాలో ఎవరు ఉండరు మెంబర్షిప్ కట్టరు ఎన్నికలు పరమ ఘోరం అయిపోయి మా ప్రెసిడెంట్ అంటే ఈరోజు గౌరవం లేదన్నమాట అట్లాంటి పరిస్థితి వచ్చి తీసేద్దాం ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీకి రారాజు లాంటి వాడు పెద్ద ఎవరు ఆయన ఇండస్ట్రీకి నన్ను పెద్ద అంటున్నారు ఇండస్ట్రీకి ఎప్పుడు బిడ్డగా ఉంటారని చిరంజీవి గారు చెప్పినా మా దృష్టిలో ఇండస్ట్రీలో పెద్ద ఆయనే కదా
ఒక పద్మభూషణుడు వచ్చి 2 చేతులు జోడించి మీరు మా తాలూకు సమస్యల్ని పరిష్కారం చేయమంటే 2 చేతులు జోడించినప్పుడు కనీసం ఆ చేతులు కూడా జోడించలేదు. తట్టుకుపోవడం చాలా పొరపాటు కదా అది. తర్వాత ముఖ్యంగా ఆయన చూడలేదు అంటూ కొన్ని కమెంట్స్ వచ్చాయి సార్, ఆయన దృష్టిలో పడలేదు. అదేంటంటే మాట్లాడితే చూస్తాం కదమ్మా, మనకి ఇష్టం అయితే ఇలా కనుక వింటాం కదా. అంటే అప్పుడే దండం పెడుతున్నప్పుడే ఆయన పక్కకు చూశారు అంటూ కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది సపోర్ట్ కవర్ చేసుకోవడం. కానీ ఇంత వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు వెళ్ళలేదు కదా. మహేష్ బాబు వెళ్ళాడు, ప్రభాస్ వెళ్ళాడు, రాజమౌళి వెళ్ళాడు, భారతదేశానికి పేరు తెచ్చినటువంటి డైరెక్టర్ చిరంజీవి గారు తక్కువ. ఇట్లాంటి వ్యక్తి మరి ఆర్ నారాయణమూర్తి వెళ్ళాడు, ఆయన మాట్లాడలేదు, ఎందుకో తెలియదు. బయట ఎక్కువ కేకలేస్తారు కానీ అక్కడ మాట్లాడితే బాగుండు. తర్వాత ఏంటంటే చిరంజీవి గారే చాలా రిక్వెస్టింగ్, జెంటిల్మెన్ లాగా. అలాంటి వాళ్ళే జెంటిల్మెన్ అంటామాట. అవతల వాళ్ళ తాలూకు నిరాశపరుస్తున్నప్పుడు కూడా ఎక్కడ అది ముఖంలో కనబడనీయకుండా తన ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని కరెక్ట్గా ఆవిష్కరించారు. ఫలితం 0. ఆయన దృష్టి ఏంటంటే ఎలాగైనా సినిమా వాళ్ళందరినీ పాదాక్రాంతం చేసుకుందాం. ఆ దృష్టి తప్పు. ఇప్పుడు ఎవరు డబ్బుకి కూడా రారమ్మా, మనసుతో గెలుచుకోవాలి. కానీ సినిమా వాళ్ళు పాదాక్రాంతం చేస్తే సినిమా వాళ్ళకి ఏమవసరం ఇంకోలా అంటారన్నమాట. కనుక ఆయన ఇంటెన్షన్ తప్పు. నన్ను ప్రేమించలేమని గుండు బాదుకుంటే ఎలాగవుతుంది? మాకు మనసులో మీ తాలూకు చర్యలు చేష్టలు మీ కార్యాచరణ చూసిన తర్వాత మీతో మాట్లాడదాం అనిపించాలి. జరిగిందన్నమాట. అంటే ఇండస్ట్రీకి ఎవరు ఎప్పుడు ఏ సహాయాలు తీసుకోవటం లేదమ్మా, ఇవ్వటం లేదు ఇండస్ట్రీకి మాట. ఒకసారి వైఎస్ఆర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక్కసారి మాట్లాడదాం సార్. అప్పుడు ఉన్నటువంటి నిజంగానే మాట్లాడుకుంటే మురళీమోహన్ గారికి సంబంధించి ల్యాండ్ కి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు, శోభన్ బాబు గారి తర్వాత ఆయనకి ఉంది అనేది జగమెరిగిన సత్యం. అలాగే అందరూ కూడా బల్కుని చేయకుండా ఎందుకు గవర్నమెంట్ దగ్గరకు వెళ్తారు? అలా కాదమ్మా, ఆ వృత్తి వేరమ్మా. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మురళీమోహన్ గారిని జెంటిల్మెన్ గా చూస్తాం మేము, చూస్తాం. రెండోది నటుడిగా కన్సిడర్ చేయనియండి, లేకపోతే నిర్మాతగా కన్సిడర్ చేయండి. నిర్మాతగా తన కష్టాలు అడ్డడానికి వెళ్ళినప్పుడు ఇది తీరే సమస్య కాదయ్యా అని చెప్పాలి, తీరుస్తామని చెప్పాలి. ఏది కాకుండా వంకర దండం పెట్టి పంపించడం ఎవరికి మంచిది కాదు. అందరూ నేను అన్నది ఏంటంటే అందరూ తలకో చెయ్యి వేసుకుని ఎవరికి వాళ్ళ ఇండస్ట్రీయే కాబట్టి వాళ్ళే ఎందుకు డెవలప్ చేసుకోలేదు, ఎందుకు గవర్నమెంట్ మీద ఆధారపడ్డారు అనేది ప్రశ్న. మీకు సజ్జ భూములు ఏమున్నాయో వాళ్ళు తెలుసమ్మా. ఇప్పుడు అంతకుముందు జర్నలిస్టులు భూములు ఉన్నాయి, రోడ్డు మధ్యలో ఉన్నాయి కనుక జర్నలిస్టులు భూములు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ఊరి కోసం చివరిలో ఎక్కడో భూములు ఉంటే అవి తీసుకుంటే ఈరోజు బాగుండేది. అప్పుడు ఎక్కడో ఊరి చివరిలో చిత్రపురి కాలనీ ఉంది కదా, నానక్రమ్ కూడా వెళ్ళే దారిలో అక్కడ ఫ్లాట్లు ఇచ్చారు, ఎవరు తీసుకోలేదు. ఆ కాలనీలో ఆ సారథి ప్రభాకర్ రెడ్డి పాపం ఎంత కష్టపడ్డారు. అందరూ ఎన్ఆర్ఐసే ఉంటున్నారన్నమాట. అలా కాకుండా ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కన్సిడర్ చేసినట్టు సంబంధిత రాజకీయ నాయకుడు అప్పుడు బాగుంటుంది అన్నమాట. నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు ఇవ్వచ్చు కదా, నీ దగ్గర భూమి ఉంది నువ్వు ఇవ్వచ్చు కదా అనేది కరెక్ట్ కాదు. ఇదంటే వాళ్ళంతా మొత్తం టోటల్ ఆర్టిస్టులు అందరికీ ప్రయోజనం చేకూరాలి. అలాగే టోటల్ అందరూ సన్నకారు సాంకేతిక నిపుణులు అందరికి కూడా ప్రయోజనాలు చేకూరాలన్నమాట. వీరికి ఉండాలి ముందు. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే స్టూడియోలు కానీ ఎక్విప్మెంట్ కానీ కొన్ని ఉంటాయి కదా, రికార్డింగ్ స్టూడియోలు కానీ ఇవన్నీ ఉంటే డెవలప్మెంట్ లా కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది మన హైదరాబాద్ లో. ఎప్పటికి కూడా కరెక్ట్ అయినటువంటి సెట్స్, ఒక రామోజీ ఏ స్టూడియో బాగుంది చెప్పండి, ఇవన్నీ డెవలప్ చేసుకోవాల్సి ఉంది. మనం టికెట్ రేట్ అంటే టికెట్ రేట్లు అలాగే ఉన్నాయి. ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కనుక చంద్రబాబు నాయుడు అందరి మాట వింటాడు కాబట్టి ఏదో టికెట్లు ఇప్పుడు కొంచెం ఏదో బతికి బట్ట కడుతున్నాయి అన్నమాట. అది అంటే మురళీమోహన్ గారు చెప్పింది నిజమే. మరి దీనికోసం హూ బేర్స్ ది క్యాట్, ఎవరు పిల్లి మెడలో గంట కడతారు. పచ్చగా ఉండాలమ్మా పరిశ్రమ. ఇప్పుడు నువ్వు ఎలా ఉండకూడదు కదా, అది రాంగ్ దారిలో వెళ్తుంది. ఎప్పుడైనా సరే మురళీమోహన్ గారు కలిస్తే చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసినప్పుడు ఒక 4 సినిమాలు తీస్తున్నారు, 4-5 ఎంత 20 అంటే 2000 కోట్లు అయిపోతుంది. ఆ 2000 కోట్లతోని ఉన్నటువంటి ఆ సాంకేతిక నిపుణులు ఆ టీము అదే పని చేస్తుంది. మిగతా వాళ్ళకి పనులు లేవు కదా. మరి చిన్న సాంకేతిక నిపుణులు అక్కడి నుంచి వచ్చేసారు. బతకాలంటే ఎలాగా?
అది మరి ఆ విధంగా ఆలోచించి చిన్న సినిమాలకి ఏదైనా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రోత్సాహం గడపట్లాగా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అది కూడా ఆలోచించారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.